ఏంటి ఒక క్రిమినల్కి ఇంత ఫాలోయింగా? ఒక వ్యక్తి తప్పు చేశాడని అరెస్ట్ చేయడం కూడా తప్పేనా? బహుశా చాలా అరుదుగా ఇలాంటి విషయాలు జరుగుతుంటాయి. ఐబొమ్మ వెబ్సైట్ వెనక ఉన్న మాస్టర్ మైండ్ ఇమ్మడి రవిని అరెస్ట్ చేస్తే ఇలాంటి స్ట్రేంజ్ రియాక్షన్స్ వినిపిస్తున్నాయి. ఐబొమ్మ అనే పైరసీ ప్లాట్ఫామ్ కొంతకాలంగా సినిమా ఇండస్ట్రీకి తలనొప్పిగా మారిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇదే పైరసీ ప్లాట్ఫామ్ తక్కువ ధరకి సినిమా చూడాలి, సినిమా అందరికి అందుబాటులో ఉండాలి అనే సగటు సామాన్య సినిమా అభిమాని కోరికని గత కొన్ని సంవత్సరాలుగా తీరుస్తూనే ఉంది. దాంతో ఐబొమ్మ వేదికగా జరుగుతున్న పైరసీ అనేది సభ్య సమాజం సమర్థించేది కాకపోయినా మామూలు మధ్యతరగతి సినిమా ప్రేమికుడికి ఉచితంగా వినోదం అందించడం ద్వారా ఐబొమ్మ కొన్ని లక్షల మంది అభిమానులు సొంతం చేసుకుంది. కానీ కొంతకాలంగా సినిమా ఇండస్ట్రీ నుంచి వస్తున్న కంప్లైంట్స్ ఆధారంగా పోలీసులు ఐబొమ్మ నెట్వర్క్ ని ట్రేస్ చేసే పనిలో ఉన్నారు. కానీ డార్క్ వెబ్ ద్వారా సర్వర్లను హ్యాక్ చేస్తూ ఐబొమ్మ పోలీసుల హెచ్చరికలను ఏమాత్రం లెక్క చేయకుండా ఇంకా ముందుకు వెళ్ళింది. ఇంకా లోతుగా వెళ్తే మమ్మల్ని పట్టుకోవడం మీ వల్ల కాదు అని ఐబొమ్మ హ్యాకర్లు పోలీసులకి సవాల్ కూడా విసిరారు. అలా పోలీసులనే ఛాలెంజ్ చేయడంతో పోలీసుల యూగోను కూడా ఐబొమ్మ టచ్ చేసింది. దాంతో ఐబొమ్మ అనే చీకటి సామ్రాజ్యాన్ని కోకటి వేలతో పెకలించేందుకు తెలంగాణ పోలీసులు చేసిన ఆపరేషన్ ఫైనల్లీ సక్సెస్ అయింది. నవంబర్ 15న ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. దాంతో సినిమా ఇండస్ట్రీకి ఐబొమ్మ అనే తలనొప్పి ఇక ఉండదని అందరూ భావిస్తున్నారు. కానీ ఐబొమ్మ అభిమానులు మాత్రం ఇమ్మడి రవికి అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ ఉన్నారు. ఐబొమ్మ పోతే మరో ప్లాట్ఫామ్ వస్తుంది, అంతేకాని ఈ డిజిటల్ ఎరాలో పైరసీని అడ్డుకోవడం అంత సులభం కాదు అనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. కాబట్టి దీని గురించిన పూర్తి విషయాలను మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ ఐబొమ్మ కథ ఏంటి? ఎవరి ఇమ్మడి రవి? ట్రూలీ కాంప్లెక్స్ అండ్ హై సెక్యూరిటీ సర్వర్లను ఇమ్మడి రవి ఎలా హ్యాక్ చేయగలుగుతున్నాడు? ఐబొమ్మ గురించి పోలీసులు ఇస్తున్న సమాచారం ఏంటి? ఇలా ప్రతి ఒక్క విషయాన్ని మనం స్పష్టంగా ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాం. అండ్ ఈ విషయంపై మీ స్పందన ఏమిటి? తప్పకుండా కామెంట్స్లో రాయండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సినిమా ఇండస్ట్రీకి అతిపెద్ద ఛాలెంజ్ పైరసీ. VCD, DVDలు అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి పైరసీ అనేది జరుగుతూనే ఉంది. ఆ రోజుల్లో థియేటర్లో సినిమా షూట్ చేసి క్యాసెట్స్ గా మార్చి విక్రయించేవాళ్ళు. కానీ సమయంతో పాటు సినిమా కూడా అప్డేట్ అయింది. గతంలో లాగా కాకుండా డిజిటల్ వేలో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. డైరెక్ట్ గా సర్వర్ల ద్వారా ఆన్లైన్ లో సినిమా థియేటర్కి వచ్చేస్తుంది. సినిమాను పర్చేస్ చేసిన థియేటర్కి ఒక పాస్కోడ్ ఇస్తారు. ఆ పాస్కోడ్ ని కీ డెకవరీ మెసేజ్ KDM కీ అంటారు. ఆ పాస్కోడ్ను ఉపయోగించి ఆన్లైన్ సర్వర్లో ఎన్క్రిప్ట్ అయి ఉన్న సినిమాని యాక్సెస్ చేసి ప్లేబ్యాక్ డివైస్ ద్వారా థియేటర్లో ప్లే చేస్తారు. అలా సినిమా అనేది డిజిటలైజ్ అయిపోయింది. ఎప్పుడైతే సినిమా ఆన్లైన్ సర్వర్లలో డెలివరీ అవుతుందో అప్పుడే ఈ హ్యాకర్లు ఆ సర్వర్ని అటాక్ చేసి సర్వర్లో ఎన్క్రిప్ట్ అయిన సినిమాలని సీక్రెట్గా డౌన్లోడ్ చేయడం స్టార్ట్ చేశారు. సింపుల్గా చెప్పాలంటే హ్యాకింగ్ ద్వారా సినిమా సర్వర్లోకి ప్రవేశించి సినిమాను దొంగిలించడం. నిజానికి ఈ సర్వర్ హ్యాకింగ్ అనేది మనం అనుకున్నంత సింపుల్గా అయిపోదు. వందల కోట్ల రూపాయలు వెచ్చించి తీసిన సినిమాని థియేటర్ వరకు డెలివరీ చేసేందుకు వెరీ హైలీ సెక్యూర్డ్ అండ్ హైలీ ప్రొటెక్టెడ్ సర్వర్లను సినిమా వాళ్ళు యూజ్ చేస్తారు. చాలా అడ్వాన్స్డ్ హ్యాకింగ్ స్కిల్స్ ఉంటే తప్ప ఈ సర్వర్లను ఎవరూ బ్రేక్ చేయడం సాధ్యం కాదు. కానీ ఇమ్మడి రవికుమార్ ఎవరైతే ఉన్నారో అతను ఈ అసాధ్యాన్ని చాలా కాలంగా సుసాధ్యం చేస్తూ సినిమా పైరసీకి పాల్పడుతున్నాడు. 1-2 సంవత్సరాల క్రితం వరకు థియేటర్ ప్రింట్ని వీడియో తీసి దాన్ని వెబ్సైట్లో అప్లోడ్ చేసేవారు. అలాగే OTT ట్రెండ్ స్టార్ట్ అయిన తర్వాత సినిమా OTTలో రిలీజ్ అయిన వెంటనే OTT సర్వర్లను హ్యాక్ చేయడం, క్వాలిటీ ప్రింట్ని వెబ్సైట్లో అప్లోడ్ చేయడం లాంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. కానీ కొంతకాలంగా అటు ఇటుగా ఒక ఏడాది నుంచి థియేటర్లో రిలీజ్ అయిన వెంటనే కొన్ని సినిమాలు HD క్వాలిటీతో ఆన్లైన్లో ప్రత్యక్షమవుతున్నాయి. దాంతో సినిమా థియేటర్కి వచ్చే ఆడియన్స్ తగ్గిపోతున్నారు. సినిమాలకు కలెక్షన్స్ రావడం లేదు. థియేటర్ ఓనర్స్కి భారీగా నష్టం జరుగుతుంది. దాని పైరసీకి భయపడి థియేటర్ ఓనర్లు సినిమాను కొనేందుకు ఇష్టపడరు. కానీ థియేటర్ నడవాలంటే సినిమా ఆడాలి. కాబట్టి తక్కువ ధరకి డిస్ట్రిబ్యూటర్ల నుంచి సినిమా కొంటున్నారు. ఎప్పుడైతే డిస్ట్రిబ్యూటర్ తక్కువ ధరకు సినిమాను అమ్ముకోవాల్సి వస్తుందో డిస్ట్రిబ్యూటర్ నిర్మాతకు తక్కువ ఆఫర్ చేస్తాడు. ఇలా థియేటర్ ఓనర్స్కి జరిగిన నష్టం అక్కడితో ఆగదు. ఈ డ్యామేజ్ స్టెప్ బై స్టెప్ బౌన్స్ బ్యాక్ అవుతూ సినిమా ప్రొడ్యూసర్ వరకు వెళ్తుంది. ఇదంతా ఎంటైర్ సినిమా ప్రొడక్షన్ ఎఫెక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే మూవీ ప్రొడక్షన్ ఎఫెక్ట్ అవుతుందో సినిమా ఇండస్ట్రీ మీద ఆధారపడి ఉన్న సినిమా వర్కర్స్, టెక్నీషియన్స్, యాక్టర్స్ వీళ్ళంతా నష్టపోతారు. మొత్తంగా సినిమా ఇండస్ట్రీ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుంది. అందుకే పైరసీని సినిమా ఇండస్ట్రీకి పట్టిన క్యాన్సర్ అని అంటారు. ఇప్పటికే OTT కల్చర్కి జనాలు అలవాటు పడిన తర్వాత థియేటర్లో సినిమా చూసేందుకు చాలా తక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటి సమయంలో హై క్వాలిటీ పైరసీ వల్ల థియేటర్ ఫుట్ఫాల్ అనేది చాలా తగ్గింది. ఇదంతా సినిమా ఇండస్ట్రీ వర్షన్. ఇప్పుడు కామన్ ఆడియన్స్ పర్స్పెక్టివ్లో పైరసీ గురించి మాట్లాడుకుంటే సినిమా హీరోలకు విపరీతంగా రెమ్యునరేషన్స్ ఇస్తున్నారు. ఇండస్ట్రీలో కలెక్షన్ రేస్ అనేది జరుగుతుంది. ఏ సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి అనే పోటీ వాతావరణం ఏర్పడింది. దానివల్ల కలెక్షన్స్ పెంచుకోవడం కోసం ఎడాపెడా టికెట్ రేట్లు పెంచుతున్నారు.
ప్రభుత్వాలు కూడా నిర్మాతల డిమాండ్ మేరకి టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతులిస్తున్నారు. దాంతో సినిమా టికెట్ ధరలు విపరీతంగా పెరిగాయి. 4 సభ్యులున్న కుటుంబం థియేటర్లో సినిమా చూడాలి అంటే కనీసం 1000 రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక మల్టీప్లెక్స్లో సినిమా చూడాలంటే కనీసం 4కి 2500 రూపాయలు ఖర్చు పెట్టాలి. అలా సగటు సామాన్య ప్రేక్షకుడి ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవడంలో సినిమా ఇండస్ట్రీ, ప్రభుత్వాలు రెండూ పూర్తిగా విఫలమయ్యాయి. దాంతో ప్రేక్షకులు పైరసీకి విపరీతంగా అలవాటు పడ్డారు. ఉచితంగా హై క్వాలిటీ ప్రింట్ అవైలబుల్గా ఉంది కాబట్టి ప్రేక్షకులు కూడా పైరసీని ఎంకరేజ్ చేశారు. ఆ క్రమంలో వన్ తమిళ్ బ్లాస్టర్, వన్ తమిళ్ ఎంవి, మూవీ రూల్స్, ఐబొమ్మ, బెప్పం లాంటి పైరసీ సైట్లు పుట్టుకొచ్చాయి. పైరసీ అనే కాయిన్కి రెండు వైపులా గమనిస్తే సినిమా ఇండస్ట్రీ వైపు టెక్నికల్ రీజన్స్ ఉంటే ఆడియన్స్ వైపు ఎథికల్ రీజన్స్ ఉన్నాయి. నిజానికి ఇండియన్స్ పర్స్పెక్టివ్ని ఎథికల్ వేలో జస్టిఫై చేయలేం. ఎందుకంటే కంప్లీట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఎంటర్టైన్మెంట్ కావాలనుకోవడం కూడా తప్పే అవుతుంది. కాబట్టి పైరసీ వల్ల జరుగుతున్న నష్టం గురించి సినిమా ఇండస్ట్రీ ఎన్నో ప్రయత్నాలు చేసింది. గతంలో పైరసీ ఎంకరేజ్ చేయదని డిస్క్లైమర్లు వేసేవాళ్ళు, పైరసీ డీవీడీలు అమ్మేవారి మీద కేసులు పెట్టేవాళ్ళు. కానీ ఈ డిజిటల్ ఎరాలో పైరసీని కంట్రోల్ చేయడం ఇండస్ట్రీకి, పోలీసులకి చాలా పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. దాంతో విపరీతంగా పెరిగిపోయిన ఈ పైరసీ మీద ఇండస్ట్రీ ప్రొడ్యూసర్స్ తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులకి కంప్లైంట్ చేశారు. దాంతో పైరసీకి పాల్పడుతున్న వెబ్సైట్ల భారతం పట్టేందుకు ఒక సైబర్ క్రైమ్ పోలీసులు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. 2025 జూన్ 5 నుంచి తెలంగాణ సైబర్ క్రైమ్ డీసీపీ కవిత ఆధ్వర్యంలో ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. జూన్ 5న తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు హైదరాబాద్ సిపిసివి ఆనంద్ గారిని కలిసి సింగిల్, హిట్ 3 సినిమాలకు సంబంధించిన పైరేటెడ్ కంటెంట్ వన్ తమిళ్ బ్లాస్టర్స్, వన్ తమిళ్ ఎంవి, మూవీ రూల్స్లో అప్లోడ్ అయింది. ఎంక్వైరీ చేసి నిందితులను అరెస్ట్ చేయాలని కంప్లైంట్ ఇచ్చారు. దాంతో సైబర్ క్రైమ్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ముందుగా జనా కిరణ్ కుమార్ అనే హైదరాబాద్ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే హిట్ 3 సింగిల్ సినిమాలకు సంబంధించిన థియేటర్ కాపీ ఆన్లైన్లోకి వచ్చింది అంటే నిందితులు థియేటర్లో రికార్డ్ చేసి అప్లోడ్ చేశారు. హైదరాబాద్లో బెనిఫిట్ షోలు ఎక్కడ పడ్డాయి, ఆ షోలకి టికెట్స్ ఎవరెవరు బుక్ చేశారు అనే యాంగిల్లో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ఫైనల్గా జనా కిరణ్ కుమార్ని అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి తీగలాగితే మొత్తం పైరసీ నెట్వర్క్ డొంక కదలడం స్టార్ట్ అయింది. అలా గత నెల అక్టోబర్ 1న పైరసీ వెబ్సైట్లకు సంబంధించి వన్ తమిళ్ బ్లాస్టర్స్, వన్ తమిళ్ మూవీ, మూవీ రూల్స్ ఇలాంటి వెబ్సైట్లకు పనిచేస్తున్న వారిని అరెస్ట్ చేశారు. వీటితో పాటు వన్ తమిళ్ బ్లాస్టర్స్ వైన్, వన్ తమిళ్ బ్లాస్టర్స్ బూ ఇలా మరికొన్ని వెబ్సైట్లను కూడా పోలీసులు ట్రేస్ చేశారు. కానీ ఈ మొత్తం పైరసీ నెట్వర్క్కి కింగ్ పిన్గా ఐబొమ్మ కొనసాగుతూ వస్తుంది. ఐబొమ్మను ట్రేస్ చేయడం అప్పట్లో పోలీసులకి సాధ్యం కాలేదు. విదేశాల్లో ఉంటూ మల్టిపుల్ డేటాబేస్లను, ఫేక్ ఐపీ అడ్రస్లను క్రియేట్ చేసి ఐబొమ్మ హ్యాకింగ్ చేస్తుందన్న సమాచారం పోలీసులకు అందింది. దాంతో ఐబొమ్మ మీద పోలీసులు స్పెషల్ అబ్జర్వేషన్ స్టార్ట్ చేశారు. పోలీసులు ఎప్పుడైతే ఐబొమ్మ మీద స్పెషల్ అబ్జర్వేషన్ స్టార్ట్ చేశారో ఐబొమ్మ ఏకంగా పోలీసులకే వార్నింగ్ ఇచ్చింది. మమ్మల్ని టార్గెట్ చేస్తే మీ సర్వర్లో హ్యాక్ చేస్తాం. మా దగ్గర ఇప్పటికే చాలామంది హీరోల డేటా ఉంది, దాన్ని బయట పెడితే ఇండస్ట్రీ షేక్ అవుతుంది అని ఐబొమ్మ ఏకంగా పోలీసులనే ఛాలెంజ్ చేసింది. ఒక క్రిమినల్ పోలీసులకు ఛాలెంజ్ చేసిన తర్వాత పోలీసులు సైలెంట్గా ఎలా ఉంటారు? ఐబొమ్మను క్లోజ్గా మానిటర్ చేయడం స్టార్ట్ చేశారు. ఐబొమ్మని ఇమ్మడి రవి అనే వైజాగ్కి చెందిన టెక్కీ నడిపిస్తున్నట్టు గుర్తించారు. అయితే పైరసీ వెబ్సైట్ల మీద పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిన తర్వాత సెప్టెంబర్ 30న ఇమ్మడి రవి హైదరాబాద్ నుంచి నెదర్లాండ్కి పారిపోయాడు. అక్కడ నుంచి పోలీసులకు ఛాలెంజ్ విసిరాడు. అసలు ఈ ఇమ్మడి రవి బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతని టాలెంట్ ఏంటి అనే విషయాలు గమనిస్తే ఇమ్మడి రవి వైజాగ్కు చెందిన వ్యక్తి. ఇంటర్మీడియట్ నుంచి సాఫ్ట్వేర్ రిలేటెడ్ ప్రోగ్రామింగ్స్ నేర్చుకున్నాడు. డీబగ్గింగ్, సైబర్ టెక్నాలజీ లాంటి వాటిలో ఇమ్మడి రవి ఎక్స్పర్ట్ అయ్యాడు. దాంతో సైబర్ సెక్యూరిటీలో ఉన్న లూప్ హోల్స్ మీద చాలా స్టడీ చేసి సైబర్ హ్యాకింగ్లో అనుభవం సాధించాడు. హైదరాబాద్లో సైబర్ సెక్యూరిటీలో చాలా కాలం వర్క్ చేసిన తర్వాత ఈఆర్ ఇన్ఫోటెక్ అనే కంపెనీలో సీఈఓగా కూడా కొంతకాలం పనిచేశాడు. ఇలా సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కెరీర్ సాఫీగా సాగుతున్న సమయంలో హైదరాబాద్లోనే ఒక అమ్మాయితో రవి ప్రేమలో పడ్డాడు. అనంతరం వీరు పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక పాప పుట్టిన తర్వాత రవి తన భార్యతో విడాకులు కూడా తీసుకున్నాడు. రవికి భార్యతో విడాకులు అయ్యి 5 ఏళ్ళు అవుతుంది. అయితే రవి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చాలా చిన్నది. రవి వాళ్ళ అమ్మ నాన్న కూడా విడిపోయారు. వాళ్ళ నాన్న బిఎస్ఎన్ఎల్లో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. ఆయన వైజాగ్లో ఒక్కరే ఉంటున్నారు. రవికి ఫ్యామిలీతో చాలా కాలంగా పెద్దగా సంబంధాలు లేవు. దాంతో రవి తన టెక్నికల్ స్కిల్స్ని హ్యాకింగ్లో కాన్సన్ట్రేట్ చేయడంతో ఎలాంటి వెబ్సైట్నైనా హ్యాక్ చేసేంత స్ట్రాంగ్ కమాండ్ రవికి వచ్చింది. దాంతో మొదట్లో సినిమా రిలీజ్ కన్నా ముందే చూడాలనే ఇంట్రెస్ట్తో రవి కేడిఎంకి లేకుండానే సినిమా సర్వర్లోకి ప్రవేశించి సినిమా డౌన్లోడ్ చేసేవాడు. అలా సినిమా రిలీజ్ కన్నా ముందే రవి సినిమా చూడడం అలవాటు చేసుకున్నాడు. కొంతకాలానికి తన వద్ద ఉన్న డౌన్లోడ్ డేటాని టెలిగ్రామ్లో విక్రయించడం మొదలుపెట్టాడు. ఒక తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ సినిమాలను కూడా రవి హ్యాక్ చేసేవాడు. టెలిగ్రామ్లో లింక్ షేర్ చేయడం, బెట్టింగ్ సైట్లను సినిమాతో కలిపి అమ్మడం ద్వారా రవికి డబ్బులు వచ్చేవి. అలా క్రమంగా ఒక ఆర్గనైజ్డ్ పైరసీ మాఫియాలోకి రవి ఎంటర్ అయ్యాడు. అలా 2023లో ఐబొమ్మ అనే వెబ్సైట్ ద్వారా తానే సొంతంగా
పైరేటెడ్ కంటెంట్ని ఆన్లైన్లో అమ్మడం స్టార్ట్ చేశాడు. అలా ఐబొమ్మ లాంచ్ చేసిన కొంతకాలానికే విపరీతమైన పాపులారిటీ వచ్చింది. ఓటీటీ కంటెంట్ స్టోర్ చేసే క్లౌడ్ షేర్ అనే డేటా సర్వర్ని హ్యాక్ చేసి ఓటీటీ కంటెంట్ను కూడా డౌన్లోడ్ చేసేవాడు. ఓటీటీలో సినిమా రిలీజ్ అయిందంటే ఆ సినిమాకి సంబంధించిన పైరేటెడ్ హెచ్డీ కాపీ ఐబొమ్మలో అవైలబుల్గా ఉండేలా సింపుల్ వేలో డౌన్లోడ్ చేసుకునేలా రవి ఐబొమ్మను డిజైన్ చేశాడు. దాంతో ఐబొమ్మ సూపర్ సక్సెస్ అయింది. అలా గత 2 సంవత్సరాలుగా ఐబొమ్మ పైరసీ మార్కెట్ని లీడ్ చేస్తుంది. అయితే ఐబొమ్మ అని రవి చాలా కాంప్లికేటెడ్గా డిజైన్ చేశాడు. నవంబర్ 16న హైదరాబాద్ సిపి ఆనంద్ గారు ప్రెస్ మీట్లో చాలా విషయాలు వెల్లడించారు. ఆ వివరాల ప్రకారం ఐబొమ్మ అని ఎవరూ ట్రాక్ చేయడానికి వీలు లేకుండా ఫేక్ ఐపీ అడ్రస్లు సృష్టించాడు. నెదర్లాండ్, ప్యారిస్ ఇలా మల్టిపుల్ ఐపీ అడ్రస్లతో ఐబొమ్మని ఆపరేట్ చేస్తూ వస్తున్నాడు. ఆ క్రమంలో ఐబొమ్మ ఆపరేట్ చేస్తున్న రవి గురించి ఇన్ఫర్మేషన్ లభించింది. నిజానికి రవి ఐబొమ్మని ఎంత సెక్యూర్గా ప్రొటెక్ట్ చేశాడనేది తెలియాలంటే ఈ మధ్యకాలంలో తెలంగాణ పోలీసింగ్ చాలా అడ్వాన్స్డ్గా మారిపోయింది. స్పెషల్గా సైబర్ క్రైమ్ రిలేటెడ్ యాక్టివిటీస్ని ట్రేస్ చేసేందుకు అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సెటప్ చేసి పెట్టారు. అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉపయోగించారు కాబట్టే రవిని ట్రేస్ చేయడం సాధ్యమైంది. తెలంగాణ పోలీస్ కాకుండా దేశంలో ఏ పోలీస్ కూడా రవిని పట్టుకుని ఉండేవారు కాదు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు రవి సైబర్ సెక్యూరిటీ, సైబర్ హ్యాకింగ్లో ఎంతలా ఆరితేరాడని. అయితే సైబర్ క్రైమ్ పోలీసులు ఐబొమ్మ విషయంలో డిఫరెంట్ అప్రోచ్తో ముందుకెళ్లారు. అందరిలా కాకుండా రవి విషయంలో సైబర్ రూట్లో వెళ్ళలేదు. రవి ఐబొమ్మను ప్రొటెక్ట్ చేసుకున్నాడు కానీ తనను తాను ప్రొటెక్ట్ చేసుకోలేదు. దాంతో రవి మూమెంట్ మీద దృష్టి పెట్టిన పోలీసులకి రవి హైదరాబాద్ వచ్చాడన్న సమాచారం రావడంతో కూకట్పల్లిలో ఒక అపార్ట్మెంట్లో రవిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. రవి అకౌంట్లో ఉన్న 3 కోట్ల రూపాయలని సిసిఎస్ పోలీసులు సీజ్ చేశారు. ఆ అపార్ట్మెంట్ నుంచి 100ల కొద్ది హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నారు. మల్టిపుల్ ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు కూడా పోలీసులు సీజ్ చేశారు. రవిని బషీర్బాగ్లో ఉన్న సెంట్రల్ క్రైమ్ స్టేషన్కి తరలించారు. ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ చేసి రవి ఇన్నాళ్ళు అన్బ్రేకబుల్గా ప్రొటెక్ట్ చేస్తూ వస్తున్న ఐబొమ్మని పోలీసులు క్లోజ్ చేయించారు. ఐబొమ్మతో పాటు బెప్పం అనే మరో పైరసీ వెబ్సైట్ని కూడా పోలీసులు క్లోజ్ చేశారు. నాంపల్లి కోర్టులో రవిని ప్రవేశపెట్టగా కోర్టు రవికి 14 రోజులు రిమాండ్ విధించింది. దాంతో రవిని చెంచల్గూడ జైలుకు పంపారు. అయితే నవంబర్ 17న ఈ వీడియో చేస్తున్న సమయానికి రవి చెంచల్గూడ జైల్లోనే ఉన్నాడు. కానీ సిసిఎస్ పోలీసులు రవిని కస్టడీకి ఇవ్వాలని నాంపల్లి కోర్టులో పిటిషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. బహుశా మీరు ఈ వీడియో చూసే సమయానికి కోర్టు రవిని జ్యుడిషియల్ కస్టడీకి ఇచ్చేందుకు అనుమతి ఇచ్చే ఉండొచ్చు. జ్యుడిషియల్ కస్టడీలో జరిగే ఇన్వెస్టిగేషన్లో మరిన్ని వివరాలు బయటకు వస్తాయి. అయితే రవిని విడాకులు తీసుకునేందుకు వస్తే తన భార్యనే రవి గురించి సమాచారం ఇచ్చిందనే చర్చ విపరీతంగా జరుగుతుంది. నిజానికి రవి వ్యవహారం గమనిస్తే రవి మీద నిఘా పెట్టామని పోలీసులు అంటున్నారు. కానీ అదే నిజమైతే రవి ఫ్లైట్ దిగిన వెంటనే ఎయిర్పోర్ట్లోనే అరెస్ట్ చేయాలి. కానీ అపార్ట్మెంట్లో అరెస్ట్ చేశారు. కాబట్టి రవిని ట్రాప్ చేసేందుకు అతని పరిచయస్తులను లేదా దగ్గర వారిని ఉపయోగించుకుని ఉండొచ్చు. పోలీసులు మీడియా ముందు చెప్పిన విషయాన్ని కాదు అని కూడా చెప్పలేం. ఎందుకంటే క్రిమినల్ క్యాచింగ్ ప్రొసీజర్ అంతా బయటకు చెప్తే భవిష్యత్తులో ఇలాంటి నేరాలు చేసే వాళ్ళు జాగ్రత్త పడతారు. కాబట్టి రవిని క్యాచ్ చేయడంలో అతని భారీ ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు, లేకపోవచ్చు. అయితే చాలా మంది రవిని హీరోగా భావిస్తూ సోషల్ మీడియాలో ఎలివేషన్స్ ఇస్తున్నారు. రవి చేసిన పని వలన ప్రేక్షకులకి ఉచితంగా ఎంటర్టైన్మెంట్ లభించుండొచ్చు. కానీ రవికి లాభం లేకుండా ఇంత పెద్ద క్రైమ్ ఎందుకు చేస్తాడు? ఐబొమ్మ అనేది పబ్లిక్ సర్వీస్ చేసే ఎన్జిఓ ఏం కాదు. ఐబొమ్మ వల్ల రవి ఎంత సంపాదించాడో కస్టడీలో తెలుస్తుంది. అయితే ఇక్కడ రవికి ఆదాయం ఎలా వస్తుంది అనే విషయం చాలామందికి తెలియక అతన్ని హీరోలో ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఐబొమ్మలో పైరసీ సినిమాలను డౌన్లోడ్ చేసుకునేందుకు ప్రతి నెల 30 నుంచి 40 లక్షల మంది ఐబొమ్మ వెబ్సైట్ను ఓపెన్ చేస్తారు. ఆ సమయంలో ఐబొమ్మలో బెట్టింగ్ యాప్స్కి సంబంధించిన లింక్స్ కనిపిస్తుంటాయి. అలా బెట్టింగ్ యాప్స్కి ఐబొమ్మ అనేది పబ్లిసిటీ ప్లాట్ఫామ్గా మారింది. సివి ఆనంద్ గారు 4 బెట్టింగ్ యాప్ల పేర్లను కూడా మీడియా ముందు చెప్పారు. మన ఛానల్లో బెట్టింగ్ యాప్స్కి సంబంధించిన పేరు పలకడం కూడా మాకు ఇష్టం లేదు కాబట్టి ఆ యాప్ల పేర్లు ఇక్కడ చెప్పడం లేదు. అందుకే ఐబొమ్మతో కొలాబరేట్ అయిన బెట్టింగ్ యాప్స్ పేర్లు చెప్పడం లేదు. ఇలా బెట్టింగ్ యాప్స్ వైపు యూజర్లను డైవర్ట్ చేసేందుకు ఐబొమ్మ ఉపయోగపడింది. ఇందుకు గాను ఒక్కో బెట్టింగ్ యాప్స్ నుంచి రవికి ప్రతి నెల $10,000 నుంచి $15,000 ఆదాయం వచ్చేది. అలా ప్రతి నెల యావరేజ్గా $50,000 వరకు రవి సంపాదించాడు. $50,000 అంటే దాదాపుగా 45 లక్షలతో సమానం. అయితే సివి ఆనంద్ గారు టెలిగ్రామ్లో రవి బెట్టింగ్ యాప్ ప్రమోటర్లతో చేసిన చాట్ లిస్ట్ని ఎక్స్పోజ్ చేశాడు. ఆ లిస్టులో రవి తనకు నెలకు $25,000 ఇవ్వాలని బెట్టింగ్ యాప్ ప్రమోటర్లతో బార్గెనింగ్ మొదలుపెట్టాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు రవి ఐబొమ్మ యూజర్లను ఎంతలో ఉపయోగించుకుంటున్నాడు అని. అయితే ఇది మాత్రమే కాదు, లక్షల మంది యూజర్ల నుంచి ఈమెయిల్ ఐడీలు, ఫోన్ నెంబర్లు సేకరించి ఆ డేటా అంతా స్టోర్ చేసి పెట్టుకున్నాడు. ఒక్కసారి ఆలోచించండి, రవి ఏకంగా హై సెక్యూరిటీ సర్వర్లనే సునాయాసంగా హ్యాక్ చేసి పోలీసులకు దొరకకుండా ముప్పతిప్పలు పెట్టాడు. ఇలాంటి వ్యక్తి వద్ద లక్షల మంది డేటా ఉండటం ఎంతవరకు సేఫ్ అనే విషయం ఆలోచించడంలో చాలా మంది ఫెయిల్ అయ్యారు.
అందుకే తాత్కాలిక ఆనందం కోసం రవి లాంటి వ్యక్తి సృష్టించిన చీకటి సామ్రాజ్యానికి అలవాటు పడి అతన్ని హీరోగా భావిస్తున్నారు. ఇతని వద్ద ఉన్న సమాచారంతో మన మొబైల్లో ఉన్న డేటాని ఈజీగా హ్యాక్ చేయగలడు. అదే జరిగితే వ్యక్తుల వ్యక్తిగత గోప్యతకు ప్రమాదం వాటిల్లినట్టే. మమ్మల్ని పట్టుకునే ప్రయత్నం చేస్తే బడా హీరోల డేటాను బయట పెడతామని బెదిరించాడు. అంటే హీరోల డేటాని సంపాదించగలిగిన వ్యక్తికి సామాన్యుల డేటాను సంపాదించడం పెద్ద విషయం కాదు. అయితే ఈ విషయాలు ప్రస్తావిస్తున్న సమయంలోనే నవంబర్ 17న సిపి సజ్జనార్ గారు సినిమా ఇండస్ట్రీ పెద్దలతో సమావేశం అయ్యారు. నాగార్జున, రాజమౌళి లాంటి వాళ్ళు ఆ సమావేశంలో పాల్గొన్నారు. పోలీసులు సినిమా ఇండస్ట్రీతో కలిసి ఆ సమావేశం తర్వాత జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ఇంతకుముందు ఏవైతే విషయాలు చెప్పామో దాదాపుగా అవే విషయాలు ఆ ప్రెస్ మీట్లో వినిపించాయి. సజ్జనార్ గారు చెప్తున్న వివరాల ప్రకారం ఒక సినిమా పైరసీ మాత్రమే కాదు, పైరసీ వెనక కొన్ని వందల కోట్ల బెట్టింగ్ రాకెట్ ఆపరేట్ అయింది. ఆ బెట్టింగ్ రాకెట్లో ఎంతమంది డబ్బు కోల్పోయారు, ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారనే విషయాన్ని గమనించాలని సజ్జనార్ గారు విజ్ఞప్తి చేశారు. రవి పైరసీ వెబ్సైట్లను మెయింటైన్ చేసేందుకు మొత్తం 110 డొమైన్లను పర్చేస్ చేశాడు. ఒక డొమైన్ని బ్లాక్ చేస్తే మరో డొమైన్ ద్వారా వెబ్సైట్ను ఆపరేట్ చేసేలా ప్లాన్ చేసుకున్నాడు. ఇక రవి తన ఐడెంటిటీని చేంజ్ చేసుకున్నాడు. ప్రహ్లాద్ కుమార్ అనే పేరుతో ఫేక్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకుని మహారాష్ట్రలో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడు. ప్రహ్లాద్ కుమార్ అనే పేరు మీద పాన్ కార్డ్ కూడా తీసుకున్నాడు. దాంతోపాటు రవి కరేబియన్ ఐలాండ్స్లో సెయింట్ కిట్స్ అనే కంట్రీకి సంబంధించిన పాస్పోర్ట్ కూడా తీసుకున్నాడు. ఒక వ్యక్తిలో క్రిమినల్ ఇంటెన్సిటీ ఏ రేంజ్లో ఉంటే ఈ రకమైన ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేసుకుంటాడో అర్థం చేసుకోవచ్చు. 50 లక్షల మంది యూజర్ల పర్సనల్ డేటా రవి దగ్గర ఉందని సజ్జనార్ గారు చెప్తున్నారు. అప్లికేషన్లో డేటా థెఫ్టింగ్ లింకులు పంపడం ద్వారా యూజర్ డేటా థెఫ్ట్కి ఐబొమ్మ కారణమైంది. అమెరికా, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ ఇలా వివిధ దేశాల్లో తిరుగుతూ ఆయా దేశాల్లో ఎంప్లాయీస్ని కూడా రిక్రూట్ చేసుకుని ఒక భారీ పైరసీ నెట్వర్క్ని రవి నడిపిస్తున్నాడని పోలీసులు గుర్తించారు. పైరసీ మాత్రమే కాకుండా 35 బ్యాంక్ అకౌంట్లతో, భారీగా క్రిప్టో కరెన్సీ పేమెంట్లతో ఒక భారీ ఫైనాన్షియల్ ఫ్రాడ్కి రవి పాల్పడినట్టు పోలీసులు చెప్తున్నారు. దమ్ముంటే పట్టుకోర సికావత్తు, పట్టుకుంటే వదిలేస్తా సిండికేటు అని సినిమాల్లో ఛాలెంజ్ చేస్తే బాగానే ఉంటుంది. కానీ రియల్ లైఫ్లో ఇలాంటి ఛాలెంజ్లు చేస్తే ఎలాంటి గతి పడుతుందో రవిని చూస్తే అర్థమవుతుంది. రవిని ఇంకా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేట్ చేయకుండానే ఇన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. ఇక లోతుగా విచారణ చేస్తే రవి నిర్మించిన పైరసీ సామ్రాజ్యంలో ఇంకెన్ని సంచలనాలు బయటకు వస్తాయో మీరే ఆలోచించండి. రవి లాంటి వాడికి సపోర్ట్ ఇచ్చే ముందు మీ డేటా ఏమైనా రవి లాంటి వాడి చేతిలో ఉంటే మీ పరిస్థితి ఏంటో ఆలోచించండి. అలా ఆలోచిస్తే రవి చేసింది ఎంత పెద్ద తప్పో మీకు అర్థమవుతుంది. కాబట్టి రవి చేసింది ముమ్మాటికి తప్పే. రవి చేసిన తప్పుని సమర్థించడం కూడా తప్పే. కానీ ఇక్కడే సినీ ఇండస్ట్రీ ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. రవి లాంటి క్రిమినల్ మీద ఎందుకు ఇంతలా సింపతి వస్తుంది, సినిమా ఇండస్ట్రీకి జరిగిన నష్టాన్ని ప్రేక్షకులు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు అనే విషయాన్ని ఇండస్ట్రీ ఆలోచించాలి. ఇండస్ట్రీ గొప్పల కోసం క్వాలిటీ పేరుతో ఇష్టం వచ్చినట్లు డబ్బు ఖర్చు చేస్తూ ఆ డబ్బు అంతా ప్రజల నుంచి రాబట్టడం కోసం టికెట్ ధరలను వెచ్చలవిడిగా పెంచేస్తే ఎంటర్టైన్మెంట్ అనేది అందరికి అందుబాటులో లేనప్పుడు సగటు సామాన్య ప్రేక్షకుడికి పైరసీనే దిక్కవుతుంది. అలాంటప్పుడు రవి లాంటి వాడు మరొకడు తయారైనా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కాబట్టి సినిమా అనే వినోదాన్ని సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండేలా చేయడం మీద ఇండస్ట్రీ దృష్టి పెట్టడం మంచిది. సో ఇది ఫ్రెండ్స్, ఈ విషయంపై మీ అభిప్రాయం ఏమిటి తప్పకుండా కామెంట్స్లో తెలపండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి వెంటనే తీసుకురాబోతున్నాం. ఏది మిస్ కాకుండా మీ వరకు చేరేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ ఫ్యామిలీలో మీరు భాగం కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.